శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంగా బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ కర్మఫలాల వలన నీ అదృష్ట తలుపులు మూతపడ్డాయి. దిగులు పడకు, వాటిని నేను తెరిపించబోతున్నానమ్మా. అది ఎలానో వెంటనే ఈ సందేశం విని తెలుసుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క అదృష్ట తలుపులను తెరిపించబోతున్నానని చెబుతూ ఉన్నారు. మనందరం కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటామండి. అవి మన దృష్టిలో చాలా చిన్న తప్పులుగా మనకు అనిపించవచ్చు, కానీ దానివల్ల ఆ ప్రతిఫలాన్ని అనుభవించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా కష్టంగా దానిని భావించవచ్చు. చాలా ఎన్నో ఇబ్బందులు మనం చేసిన చిన్న తప్పుల వల్ల వాళ్ళు ఎదుర్కోవచ్చు. అలాంటి పాపకర్మలు ఖచ్చితంగా ఎవరైతే అలాంటివి చేశారో, ఆ తప్పులు చేశారో, వాళ్ళు తప్పకుండా పాపకర్మలు అనుభవించాల్సిందే. మన ద్వారా అనవసరంగా ఎవరైనా ఇబ్బంది పడితే, అనవసరంగా వారి జీవితంలో ఏదైనా అడ్డంకులు ఏర్పడితే అవన్నీ కూడా తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తాయండి. విశ్వానికి మనం ఏదిస్తామో అది తప్పకుండా విశ్వం మనకి ఇస్తూనే ఉంటుంది. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మనం ఏదిస్తే దానికి రెట్టింపు మనకు తిరిగి ఇచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు తెలుసో తెలియకో, లేదంటే పూర్వజన్మ పాపకర్మల వలన అవన్నీ కూడా మనం ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చినప్పుడు, లేదంటే ఈ జన్మలో మనం చేసినటువంటి కొన్ని చిన్న తప్పుల వల్ల కర్మలను మనం అనుభవించాల్సి వచ్చినప్పుడు మనకు రావలసినటువంటి అదృష్టమైనటువంటి జీవితం మరికొద్ది రోజులు వెనక్కి వెళ్ళిపోవచ్చు. లేదంటే మన కోసం బాబా గారు ఏర్పరిచినటువంటి ఆ అదృష్ట తలుపులు అనేవి మూసుకుపోవచ్చు. వాటన్నింటినీ కూడా ఈరోజు బాబా గారు ఎంతో పెద్ద మనసుతో తన బిడ్డలపై ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమతో ఆ అదృష్ట తలుపులు తెరిపించబోతున్నారట. అది ఏ విధంగానో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈ రోజు ఒక మంచి వార్త చెప్పడానికి నీ కోసం వచ్చానమ్మా. ఇక ఏమాత్రం దిగులు పడకు, నీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతాను. అలానే నీ కర్మఫలాలను తొలగించి నీకు అదృష్టాన్ని ఇస్తాను తల్లి. నీకొక విషయం చెప్పనా? ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో జరగవచ్చు. దానికి కారణం ఎవరైనా సరే, వాటిని అస్సలు పట్టించుకోకు. అన్నింటినీ నాకు అప్పగించమ్మా, నేను సరిచేస్తాను. నీకైన రోజులు తీసుకువస్తాను. ఇప్పుడు నువ్వు నీ మనసు గందరగోళంగా ఉంది అంటే దానికి కారణమేంటో తెలుసా? నువ్వే తల్లి. అవును బిడ్డ, సాక్షాత్తు నువ్వే. నీ అనవసరమైన ఆలోచనల వల్లే నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతూ ఉన్నావమ్మా. చెయ్యని తప్పుల గురించి బాధపడుతూ ఉన్నావు. ఇంకా నీ చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారో అని అతిగా ఆలోచిస్తూ ఉన్నావు. మరి ఇది ముమ్మాటికి నీ తప్పే కదా. ఇలా ఆలోచించడం వల్ల నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టలేకపోతున్నావమ్మా. అలానే అందరిలో నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఉన్నావు. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నావు? ముందు నువ్వు నీలో ఉన్న ఈ చెడు లక్షణాలను మానుకో. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. లేదంటే నువ్వు ఎలా ఎత్తుకి ఎదగగలవు చెప్పు? ఒక్కసారి నీ మనస్సాక్షితో నువ్వు ఒక్కసారి మాట్లాడి చూడమ్మా. నువ్వే ఒకసారి ఆలోచించి చూడు. ఇలాంటి లక్షణాలతో ఎదగడం అంత సులువా? కాదు కదా. మరి అందుకే ఈ లక్షణాలను నువ్వు దూరం చేసుకో. నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదు బిడ్డ. నీ గురించి నీకు తెలుసు. నీ తండ్రి స్థానంలో ఉన్న నాకు తెలుసు. ఇంకెవ్వరికీ తెలియనవసరం లేదమ్మా. ఇతరులు ఏమనుకున్నా సరే నువ్వు పట్టించుకోకు. వాళ్ళ అభిప్రాయంతో నీకు అవసరం లేదు. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఇతరుల సంగతి నేను చూసుకుంటాను కదా.
నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ఎలాంటి గందరగోళాలు, భయాలు పెట్టుకోవద్దు. నీ అనవసరమైన ఆలోచనలను విసిరి పడేశాయి. ఆ క్షణం నుంచి నీకు అంతా అదృష్టమే కలుగుతుంది బిడ్డ. నీకొక విషయం చెప్పనా? పని చేయాల్సిన వయసులో చేయకుండా ఆలోచిస్తూ ఉంటే నీ శక్తి అంతా నశించిపోతుందమ్మా. నువ్వు ఎందులోనూ విజయం సాధించలేవు. కాబట్టి ఎప్పుడూ కూడా నిరాశ పడకు. ఇప్పుడు కష్టాలున్నాయి కదా, నేను కూడా దానిని ఒప్పుకుంటాను. కానీ నీ కష్టాలను నేను మారుస్తానమ్మా. ఎందుకంటే కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు తల్లి. నీకైన కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ధైర్యంగా ఉండు. ఈ లోకంలో కొంతమందికి నువ్వు నచ్చవచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ కాలం అలాంటిదమ్మా. ఈ రోజు నిన్ను మంచి అన్నవారే రేపటి రోజున చెడు అనవచ్చు. చెప్పలేం తల్లి, పరిస్థితులు మారుతాయి. అలాంటి మనుషుల అభిప్రాయాలను నువ్వు పట్టించుకోవద్దు. పరిస్థితులు దేనిని ఎలాగైనా మార్చగలవమ్మా. నీకొక రహస్యం చెప్పనా? ఈ లోకంలో మంచివారు చెడ్డవారు అంటూ ఎవరూ ఉండరు. మంచి పరిస్థితులు చెడు పరిస్థితులు మాత్రమే ఉంటాయి. అంటే ఈ పరిస్థితులు మనుషులను ఏ విధంగా అయినా మార్చగలవు. ఒక్కసారి గమనించు. సాక్షాత్తు ఆ పరిస్థితులు మాత్రమే మనుషుల్ని మార్చేస్తాయి. మనుషులు మారడానికి కారణం ఈ కాలమే. ఎవ్వరిని ఏమీ అనలేము. ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుంది తల్లి. కాబట్టి ఎవరి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదమ్మా. నీ పని నువ్వు చెయ్యి. అప్పుడు ఆ భగవంతుడు నీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. నీ బాబా చెప్పింది అర్థమవుతుందా తల్లి? ఇక దేని గురించి ఆలోచించకమ్మా. నేను చెబుతున్నాను కదా, కేవలం నీకు నా మాటలు మాత్రమే గుర్తుకు రావాలి. నేను చూపించిన దారి మాత్రమే నువ్వు చూడాలి. అంతేకాని అనవసరమైన ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోవద్దు. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ముందు నువ్వు దాన్ని సాధించి తీరాలి. మంచిగా ఆలోచించు. ఎప్పుడూ మంచినే తలుస్తూ ఉండమ్మా. అప్పుడు నీ జీవితం కూడా మంచిగా మారుతుంది. అర్థమైంది కదా బిడ్డ? ఇక నువ్వు కోరిన కోరికలు, అదృష్టం నేను నీకు అందిస్తాను. నీకు మంచి రోజులు నేను తీసుకువస్తానమ్మా. ఇక ప్రశాంతంగా ఉండు తల్లి. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. విజయాన్ని నీకు అందిస్తాను. నా ఆశీర్వాదంతో అన్నీ నీ ముందుంటాయి. ధైర్యంగా ఉండు. అన్నింటినీ నేను చక్కబెడతాను తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. విన్నారు కదండి ఈరోజు బాబా గారు ఏం చెప్పారు? మనం ఎప్పుడూ కూడా మన జీవితం కంటే పక్కవారి జీవితం మీదే, వారి మాటలపైనే దృష్టి పెడుతూ ఉంటాం. అంటే నా మాటల్లో అర్థం ఏంటంటే, ఎవరో ఏదో అనుకుంటారని, వాళ్ళు ఏదో మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారని. ఒక రోజులో 24 గంటలు ఉంటే దానిలో ఎక్కువ సమయం ఆ మాటల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే ఆలోచన మన లక్ష్యంపై పెట్టినప్పుడు, మనం ఏదైతే మనం లక్ష్యాన్ని నిర్దేశించుకుంటామో అది ఎంత పెద్దదైనా సరే దానిని తప్పకుండా మనం సాధించగలం. కానీ మన ఆలోచనలన్నీ ప్రతిరోజు కూడా పక్కవారి మాటలపైనే ఉంటాయి. వారు నా గురించి ఏమనుకుంటున్నారో అనేటువంటి దృష్టిపైనే మనం దృష్టి సారిస్తాం, కానీ మన లక్ష్యం పైన మాత్రం దృష్టి పెట్టం. వాళ్ళకి కేటాయించినటువంటి సమయం మీ గురించి, మీ కుటుంబం గురించి ఒక్క రోజు ఆలోచించి చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు బాబా గారు చెబుతూ ఉన్నారు, నీ గురించి నువ్వు ఆలోచించుకో అమ్మా, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎక్కువ పెట్టినటువంటి లక్ష్యం ఎలాంటిదైనా సరే, నీ లక్ష్యం ఎలాంటిదైనా సరే, ఎంత పెద్దదైనా సరే దానిని తప్పకుండా నువ్వు చేరుకుంటావు. దానికి కావలసిన అదృష్ట తలుపును నేను తెరుస్తాను తల్లి అని బాబా గారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఎంతో మంగళకరమైనటువంటి ఈ రోజు పక్క గుడి నుంచి వేద మంత్రాలు కూడా మీకు వినిపిస్తూ ఉంటాయి. ఇంత మంగళకరమైనటువంటి ఈ రోజు, ఇంత శుభప్రదమైనటువంటి ఈ రోజు బాబా గారు మనకు చెప్పింది తప్పకుండా మనందరం పాటించి, మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో అది ఎంత పెద్దదైనా సరే దానిని సాధించి తీరాలండి.
ఎందుకంటే బాబా గారు ఆ విధంగా తన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తారు. బాబా గారు చెప్పిన మాటను ఎప్పుడూ మీ మనసులో గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి రోజుకు 24 గంటలు ఉంటాయి, కానీ ఆ 24 గంటల్లో మీరు ఎక్కువ శాతం పక్క వారి మాటల పైన దృష్టి పెడుతూ ఉన్నారు. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారని భయపడిపోతూ ఉన్నారు. వాటిని పక్కన పెట్టేది, వాటిని వదిలేసేయండి. మీ గురించి మీరు ఆలోచించండి, మీ కుటుంబం గురించి ఆలోచించండి, మీ లక్ష్యం పైన దృష్టి పెట్టండి. అది ఎంత పెద్దదైనా సరే తల్లి, తప్పకుండా నువ్వు అందులో విజయం సాధిస్తావు. దానికి సరైన మార్గాన్ని నేను నీకు చూపిస్తాను అని బాబా గారు ఏదైతే మాటలు చెప్పారో, ఈ మంత్రాల మధ్య ఆ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ వారి వారి లక్ష్యాలను తప్పకుండా సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బాబా గారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.